అండి ఈరోజు నేను కోవా చేస్తున్నాను. దానికోసం 2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు బాగా మరగనిద్దాం. బాగా మరిగిన పాలల్లో ఒక లెమన్ స్క్వీజ్ చేశాను. అప్పుడు పాలు ఇలా ఇరిగిపోయాయండి. చూడండి, ఇది బాగా కొంచెం వాటర్ అంతా బాగా వింకిపోవాలి. ఇందులో అయితే నేను వాటర్ వేయలేదు, కానీ ఉన్న పాలన్నీ బాగా వింకిపోయి ఈ కోవా వరకే మనకి రావాలండి. పాలు బాగా మరుగుతున్నాయి. అందులో మనం స్వీట్కి సరిపడా చక్కెర వేద్దాం. చక్కెర కూడా వేసి ఇదంతా బాగా ఇముడుకోవాలండి. చూడండి, మన కోవా రెడీ అయిపోయింది. ఇది కొంచెం ఈ వాటర్ కూడా బాగా మగ్గిపోవాలి. అంతే అండి, మన కోవా రెడీ అయిపోయింది. దీన్ని నెయ్యి పూసి ఒక ప్లేట్లోకి పూసుకోవడమేనండి. రెడీ అయిపోయిందండి, మన కోవా రెడీ అయిపోయిందండి. దీన్ని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండి.